హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఏతర్ రిస్తాకి స్క్రీన్ గార్డ్ అనేది వేయబోతున్నాము. ఇది మొత్తం ప్లాస్టిక్ లాగా వస్తుంది. సో దీని సైజ్ వచ్చి 7 ఇంచెస్ 8 ఇంచెస్ అనుకుంటా. దీని లింక్ అయితే కింద ప్రొవైడ్ చేస్తాను. జస్ట్ గో అండ్ చెక్ ఇట్. అండ్ దీనికి అవసరం లేదు, బట్ టచ్ కాదు, ఇది ఓన్లీ మనకి ఇక్కడ జాస్టిక్ లాగా ఉంటుంది, దాంతోనే ఆపరేట్ చేయాలి. రిస్తా అండ్ అపెక్స్ దాంట్లో మాత్రమే నాన్ టచ్ వచ్చింది. బండి అయితే చాలా బాగుంది. ఫ్యామిలీకి అయితే చాలా బాగుంటుంది. ఇది సీట్ కానీ, డిక్కీ స్పేస్, గూడ్ స్పేస్ కానీ, కింద మొత్తం అంతా చాలా బిల్డ్ క్వాలిటీ అయితే ఎక్సలెంట్ అని చెప్పొచ్చు. స్క్రీన్ గార్డ్ వేసేటప్పుడు మనకి స్క్రీన్ గార్డ్తో పాటు వెట్ క్లాత్ ఒకటి, నెక్స్ట్ మళ్ళీ ఇంకోటి కూడా ఇస్తాడు. సో ఫస్ట్ వెట్ క్లాత్తో క్లీన్ చేసి తర్వాత మామూలు క్లాత్తో దాన్ని నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఎందుకంటే ఏదైనా డస్ట్ పార్టికల్స్ ఉన్నాయి అంటే మాత్రం, అంటే రోడ్ సైడ్ ఉండి మాత్రం వేయొద్దండి, ఎక్కడైతే మీ ఇంటి దగ్గర వేయండి. ఒకవేళ దుమ్ము ఏదైనా చెత్త తుడుస్తాం కూడా వేస్తే మాత్రం అది డస్ట్ అనేది దాని మీద ఈజీగా పడిపోతుంది. స్క్రీన్ గార్డ్ అనేది చిన్న బబుల్స్ లాగా వచ్చేస్తాయి. సో ఇప్పుడు వెట్ క్లాత్తో అయితే క్లీన్ చేస్తున్నాము. క్లీన్ చేసి తర్వాత మళ్ళీ ఇంకో క్లాత్తో క్లీన్ చేస్తాము. బండి పర్ఫార్మెన్స్ పరంగా అయితే చాలా బాగుంది. నాకైతే 2 lakhs చేంజ్ పడింది. 2 lakhs పడింది ఎక్స్ షోరూమ్ ప్రైస్ వచ్చి. బట్ కానీ ఫైనాన్స్లో తీసుకున్నా కాబట్టి 70K ఎంతో పే చేశాను. 70K పే చేశాను. 70Kకి నాకు 2,30,000 పడింది. సో మామూలుగా పర్సనల్ లోన్ తీసుకుంటే ఇంకా అంతకన్నా ఎక్కువే పడేది. సో ఇట్స్ ఓకే, ఫుల్లీ సాటిస్ఫైడ్ నేనైతే. ఎందుకంటే బండి పర్ఫార్మెన్స్ పరంగా దీని రేంజ్ వచ్చి 125 kilometers వస్తుంది అని చెప్పి చెప్పారు. 100% ఛార్జ్, ఫుల్ 100% ఛార్జ్ చేస్తే ఇది 125 రేంజ్ అయితే చూపిస్తుంది. స్మార్ట్ ఎకో అండ్ జిప్ మోడ్ మాత్రమే ఉంటుంది దీంట్లో. జిప్ మోడ్లో మనకి 115 kilometers చూపిస్తుంది. దీన్ని నేను ఒక్కసారి ఛార్జ్ చేసి నేను దాదాపుగా 132 ఇంటికి వచ్చిన తర్వాత 132 kilometers తర్వాత కూడా నాకు ఒక 8% ఛార్జ్ ఉండిందనమాట. బండి పర్ఫార్మెన్స్ అయితే ఓకే, నో ప్రాబ్లం, అన్నీ బాగుంటాయి. సో స్క్రీన్ గార్డ్ అయితే ఎందుకు వేసుకుంటున్నా అంటే, ఏదైనా రాయి కానీ ఏదైనా టక్కని పడింది అంటే మాత్రం దాన్ని మళ్ళీ వారంటీ క్లెయిమ్ చేయడం అంతా ప్రాసెస్ ఎందుకు, ఊరికే ఒక 300 rupees పెట్టేస్తే పోతుంది కదా అని చెప్పి అలా తీసేసుకున్నాను. సో ఇది వేసేటప్పుడు చాలా కేర్ఫుల్గా ఫస్ట్ అడ్జస్ట్ చూసుకొని పొజిషన్ చూసుకొని వేయాలి. ఇదైతే కరెక్ట్గా సెట్ అయింది. అసలు స్క్రీన్ గార్డ్ వేసినట్టు కూడా లేదనమాట. చాలా బాగుంది. మీరు కూడా మీ మొబైల్స్కి స్క్రీన్ గార్డ్ వేసుకోండి. అలానే ఇలాంటి వెహికల్స్ ఉంటే ఓలాకి కూడా చాలా బాగా సెట్ అవుతుంది. చూసారా, ఒక్క బబుల్ లేకుండా సింపుల్గా, చాలా సింపుల్గా అయిపోయింది. సో ఇది కూడా చేతిలో ఉన్న ప్యాడ్ కూడా మనకి దీంట్లోనే బాక్స్లోనే వచ్చింది. స్క్రీన్ గార్డ్తో పాటు అన్నీ ఇచ్చాడు. ఏది మనము సపరేట్గా తీసుకోవాల్సిన అవసరం లేకుండా 300 నాకు బెస్ట్ ప్రైస్ అనిపించింది. సో ఇప్పుడు లెట్స్ సీ అవుట్పుట్. చాలా బాగా వచ్చింది, అసలు వేసినట్టే లేదు. చూడండి, కరెక్ట్గా ఫిట్ అయింది. సో దీని లింక్ అయితే రిస్తా ఎవరికైతే ఉందో, మామూలుగా ఏతర వెహికల్స్కి దేనికైనా ఒకటే డిస్ప్లే, ఎందుకంటే మ్యానుఫ్యాక్చరింగ్కి ఒక్కొక్కటి ఒక్కో డిజైన్లు పెట్టుకోలేడు కదా వాడు. ఇది డిస్ప్లే అంతా, సో అంతా కూడా ఒకటే పెట్టాడు. చాలా బాగుంది. సో లింక్ అయితే కింద ప్రొవైడ్ చేస్తున్నాను. దిస్ ఈజ్ రవి శాస్త్రి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.